వర్షాల కోసం కప్పలు, గాడిదలకు పెళ్లిళ్లు వంటి తంతులు, బొడ్రాయికి అభిషేకాలు వంటి పూజలు చేయడం ఇప్పటిదాకా అందరికీ తెలిసిందే. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాల కోసం వింతగా మొసలికి పూజలు చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. సాధారణంగా మొసలు కనిపిస్తే ఎవరైనా భయంతో పరుగులు తీస్తారు. కానీ బీచుపల్లిలోని పురోహితుడు అనిల్ శర్మ అలా చేయలేదు. మన పురాణాల్లో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలానే మొసలిని కూడా వర్షాలకు, జల నిధులకు అధిపతి అయిన వరుణ దేవుడి వాహనంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఆ నమ్మకంతోనే అనిల్ శర్మ భయపడకుండా ఆ మొసలి దగ్గరకు వెళ్లారు. భక్తి శ్రద్ధలతో పసుపు, కుంకుమలు సమర్పించి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, లోకం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వన్య ప్రాణి పట్ల భయానికి బదులు ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్న ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు కెమెరాల్లో బంధించడంతో ఆ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జ్ కింద ప్రత్యక్షమైన మొసలి ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద జాలర్లకు ఈ మొసలి కనిపించింది. జాలర్లు జాగ్రత్తగా దాన్ని బంధించి బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడున్న భక్తులు మొసలిని వరుణ దేవుడి వాహనంగా భావించారు. వర్షాలు కురవాలని కోరుకుంటూ దానికి ఆ మొసలికి పూజలు చేయాలని పురోహితుడు అనిల్ శర్మను కోరారు. దీంతో మొసలికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వరుణ దేవ కరుణించు అంటూ పురోహితుడు పూజలు ప్రారంభించారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ పూజలు కొనసాగాయి. ఈ సమయంలో మొసలి కదలకుండా ఉండడం అక్కడున్న భక్తుల దృష్టిని మరింత ఆకర్షించింది. పూజలు జరుగుతున్నంతసేపు మొసలి ప్రశాంతంగా ఉండడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈ ఘటనను భక్తితో చూశారు. మరికొందరు మొసలి ఇంతసేపు కదలకుండా ఉండడాన్ని ఆసక్తిగా గమనించారు. ఏది ఏమైనా మొసలి చుట్టూ ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మొసలికి పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వర్షాకాలంలో నదులు, జలాశయాల వద్ద ఇలాంటి వన్యప్రాణులు కనిపించడం కొత్తేమీ కాదు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మొసళ్లు ఉండడం కూడా సహజమే. నీటి మట్టం, ప్రవాహం, ఆహారం వంటి కారణాలతో అవి ఒక్కోసారి నదీ తీర ప్రాంతాలకు వస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా కనిపించే వన్యప్రాణిని ప్రజలు ఆధ్యాత్మిక కోణంలో చూడడమే ఈ ఘటనకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. మొసలి కనిపించిందన్న సమాచారం తెలియడంతో అక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య కూడా పెరిగింది. పూజలు జరుగుతున్న సమయంలో మొసలిని దగ్గరగా చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. అయితే మొసలి ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేం. పూజలు పూర్తయిన తర్వాత అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొసలిని సురక్షితంగా తిరిగి కృష్ణా నదిలోకి వదిలేశారు. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.